పరిస్థితి అశ్షూరు రాజు చేత సన్హెరీబు రబ్షాకే పలికిన మాటలు ఇవన్నీ పరిస్థితులు బట్టి అంటే వారికి కలిగిన అందుకే ఏమంటాడు శ్రమయు దుఃఖము కలిగి దినమంట పిల్లలు పుట్టవచ్చారు కానీ కరుటకు శక్తి చాలంది శ్రమ దూషణ అలాంటి శ్రమ వచ్చిన దినాల్లో ఆ ఉత్తరము పరిచి దేవుని ఎంత భారముతో దేవుని మోకాళ్ళుని ఆ సమస్య కొరకు ప్రార్థన చేశాడు. అంటే దేవుని సన్నిధిలో మనము కూడా ప్రతి ఒక పరిస్థితి కొరకు ప్రతిది కూడా మనం ఏం చేయాలంటే అలాగ ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భాల్లో మనం ఆ సమస్యలు రాసుకొని కూడా ప్రార్థన చేయొచ్చు. ఇసుకే రాసి అందుకే మన ఉత్తరంలో కొన్ని పేపర్లు అవసరమైతే మర్చిపోదాం కొన్ని సంగతులు మన మనసులో పెట్టుకొని ప్రార్థన చేయొచ్చు. కొన్ని విషయాలు ఉత్తరం రాసుకొని కూడా మనం ప్రార్థన చేయొచ్చు. దేవుని అసలు మోకరించి ఆ సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇది మొదటిగా మనం చూస్తాం. రెండోది చూడండి, రెండోదిగా రాజు గ్రంథము దినవృత్తాంత గ్రంథం చూద్దాం. దినవృత్తాంతము గ్రంథము మొదటి దినవృత్తాంత గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినవృత్తాంతము గ్రంథము దేవుని సన్నిధిలో మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలి? ఒకటి హిజ్కియా వలె ఆ సమస్యను పరిచి ఉత్తరము పరిచి సమస్య కొరకే ప్రార్థన చేస్తూ వచ్చాడు. రెండవది చూద్దాం 11వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 11:3. ఇశ్రాయేలు ప్రజలందరూ రాగా దావీదు యెహోవా సన్నిధిని ఇక్కడ మనం రెండో పదం మనకి ఏదంటే దేవుని సన్నిధిలో నిబంధన చేయటం. ఒక నిబంధన, ఇంగ్లీష్ కవెనెంట్, నిబంధన, ఒప్పందం అంటే ఏంటంటే దేవుని ప్రజలు ఇక్కడ వారు వచ్చినారు ఆ ప్రాంతానికి, హెబ్రోను అనే ప్రాంతం దగ్గర దేవుని యొక్క సన్నిధి సమూహంలోనికి. హెబ్రోను అనగా అర్థం ఐక్యత, సహవాసము అని కూడా చూపిస్తుంది హెబ్రోను అనగా. అంటే దేవుని సన్నిధిలో వారు ఆ ప్రజలతో వాళ్ళు ఏం చేస్తారంటే ఐక్యపరచుకోవడం, దేవునితో సహవాసం, దేవుని ప్రజలతో ఒక ఒప్పందం చేసుకోవటం. వారందరూ కూడా మరి ఒక దేవుని సన్నిధిలో నిబంధన. మనం కూడా ఏం చేయాలి? రెండవది ఆయన సన్నిధిలో మనం నిబంధన చేసుకోవాలి. ఒక నిబంధన చేసుకోవడం అంటే ఏ విషయం నిబంధన? మనము అక్కడ దేవుని కొరకైన నిబంధన, దేవునితో మనం నిబంధన చేసుకుంటాం. ఇదిగో ఒక హన్న ఒక నిబంధన చేసుకుంది, ఆమె కూడా దేవుని సన్నిధిలో ఒక నిబంధన. అంటే అయ్యా నాకు ఈ అవసరం తీర్చు, నా అక్కర తీర్చు, నేను ఇస్తే ఆ కుమారుని తిరిగి నీ పరిసరం నీ సేవకి ప్రతిష్ఠిస్తాను. అలా ఒక నిబంధన. కనుక దావీదు ఒక నిబంధన, హన్న ఒక నిబంధన. మనము కూడా ఏం చేయాలి? దేవుని బిడ్డలను బైబిల్ ఎందుకు రాయబడ్డాయి అంటే కూడా మనము కూడా అలాగ ఆత్మీయంగా ఏదో దైవికమైన విషయాలు మనం కూడా ప్రభువుతో నిబంధన చేసుకోవాలి. ఈ నిబంధన చేసుకునే అనుభవాలు చాలా మంది భక్తులకు ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి ఇక్కడ. అందుకే మనము కూడా ప్రభువుతో నిబంధన చేసుకోవాలి. ఏ విషయాల కొరకు ఒప్పందం చేసుకోవాలి. ప్రభా ఈ రీతిగా ప్రార్థన చేస్తాను, లేదా ఈ రీతిగా నేను పని చేస్తాను, ఈ రీతిగా నీ వాక్యం ధ్యానిస్తాను, లేదా ఈ రీతిగా నీ కొరకు జీవిస్తానయ్యా, ఈ రీతిగా నీ పరిచయకు ఆశలు, లేదా ఇతరులకు నీ మాటలు తెలియపరుస్తాను, ఈ రీతిగా నేను భారం కలిగి ఉంటానని ఆత్మ సంబంధమైన దేవుడు కోరే విషయాలు మనం ఏం చేయాలంటే ప్రభువుతో మనం దేవుని అసలు ఒక నిబంధన చేసుకోవాలి. ఇలాగ దైవిక నిబంధన చేసుకోవటము, ఆయన సన్నిధిలో నిబంధన చేసుకోవడం ఎంతో ఆత్మీయ మేలుకరమైనది. రెండోది ఆయన సన్నిధిలో నిబంధన చేయాలి. నిబంధన చేసుకోవటము, ఆ ప్రకారం చేయటము, అది మనకు ఎంతో మేలు, ప్రతిఫలం, దేవునికి మహిమ. మూడో మాట చూద్దాం. దేవుని సన్నిధిలో మనం మూడో లక్షణం కలిగి ఉండాలంటే అదే దినవృత్తాంతములు 13:8. అదే దినవృత్తాంతం గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. దావీదును ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో సితారాలను, స్వరమండలను, తంబురులను, తాళములు వాయించు బూరలు. ఇక్కడ మూడోది ఏంటంటే దేవుని ఏం చేస్తుందంట? స్వరూపం ఏం చేస్తారట? నిద్రపోతున్నారా? ఏం చేస్తారు దేవుని సన్నిధిలో? వారు ఏం చేస్తారు? అక్కడ శక్తి కొలది పాటలు పాడతారు. కనుక రాబడిన మాట చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మందస్సము తీసుకుని వస్తున్నా అంటే మందస్సము దేవుని సన్నిధి గుర్తు. కవనం కదా, కవనం ఆర్క్ కవనం అంటే నిబంధన మందస్సము, సాక్ష్య మందస్సము, బలమునకు సూచనమైన మందస్సము, మహిమగల మందస్సం. ఈ యొక్క మందస్సం తీసుకొస్తున్నప్పుడు అక్కడ రాబడిన మాట చూస్తే ఇక్కడ 8వ వచనం మనం చూసినప్పుడు తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారంట? పాటలు అంటే పూర్ణ శక్తి అంటే పూర్ణం అంటే నిండుగా, అంటే ఉన్న శక్తి అంతా ఉపయోగిస్తున్న అర్థం. అంటే పూర్ణ శక్తి అంటే ఉన్న పూర్తి శక్తిని ఉపయోగిస్తుంది. అంటే వాళ్ళకి ఎంత శక్తి ఉందో అంత శక్తి కొలది పాటలు పాడతారు. అది పూర్ణ శక్తి అంటే. అంటే పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నారు. అంటే దేనికోసం అంటే పాటలు పాడాలి దేవుని. కనుక మనము కొన్ని సందర్భాల్లో మనం పాటలు పాడేస్తాం, మనము
మనకు హృదయపూర్తిగా పాడటం, మనపూర్తిగా పాడటం, మన శక్తి కొలది కూడా మనం పాటలను పాడే ఉండాలి. అంటే ఆ పాటలు కూడా మనం అర్థం చేసుకుంటూ, ఆ పాటలు కూడా హృదయపూర్వకంగా మనం ఆ పాటల ద్వారా కూడా అలాగ తన్మయత్వంతో దేవుని ఘనపరచడానికి, సరిదిద్దుకోవడానికి అనేక రకరకాల పాటల్లో కూడా కొన్ని భావాలు ఉన్నాయి కనుక, వాక్యం ఉంటుంది కనుక. కనుక ఇక్కడ మూడోది, దేవుని సన్నిధిలో పూర్ణ శక్తితో మనం పాటలు పాడటము. 4 మాట చూద్దాం చూడండి. 4 భక్తులు చేసిన పని, దేవుని సన్నిధిలో ఏ లక్షణాలు కలిగి ఉన్నారు. 4 లక్షణం మనం చూస్తే చూద్దాం చూడండి. అదే దినవృత్తాంతం 16:11. దినవృత్తాంత గ్రంథము 16 అధ్యాయం 11 వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. ఆ ఇప్పుడు 4 ఏం చేయాలంట? ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఆయన సన్నిధిని మనం వెతకాలి. అంటే ఆయన సన్నిధిలో మనం పాలు పొందటం, ఆయన సన్నిధిలో మనం ప్రవేశించటం, ఆయన సన్నిధిలో మనం కూర్చుంటాం. మొదటి సందర్భం చూసినట్లుగా ఆయన సన్నిధిని వెదకాలంట. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది కనుక, దేవుని సన్నిధి ఇద్దరు ముగ్గురు కూర్చుంటే వారి మధ్య ఆయన నామములు, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది కనుక, ప్రార్థించేవారి మధ్య దేవుని సన్నిధి ఉంది. ఆయన మాటలు, వాక్యం ధ్యానించేవారి మధ్య, ఆయన గురించి ఆరాధించేవారు, పాడేవారి మధ్యలో దేవుని ప్రజలుగా దేవుని సన్నిధిని మనం అనుభవించడం కూడా చాలా ప్రాముఖ్యం. ఆయన సన్నిధిలో ఆనందం ఉందంట, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నిజంగా ఆయన సన్నిధిలో మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో పాడుతుంటే, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తుంటే ఆ పరవేశము, ఆ అనుభవం, దావీదు భక్తుడికి ఎంత అనుభవం ఉంది. ఆయన సన్నిధి అంటే ఎంత అనుభవం ఉందో, ఆయన సన్నిధిలో ఎంతగా పరవశించిందో, తన్మయం చెందేవాడు ఆయన సన్నిధిని ఎంతగా ప్రశంసల, ఆ సన్నిధిని అనుభవించేవాడు కదా. అంటే దేవుని సన్నిధి యొక్క అనుభవం ఎంత ప్రాముఖ్యమైనది. మనం చూడండి, దేవుని సన్నిధిని అనుభవించినంతగా ఏ సినిమాల్లో కానీ, ఒకప్పుడు సినిమాలు చూసాం కదా, ఏ సినిమాల్లో కానీ, ఏ సీరియల్స్లో కానీ, లేకపోతే ఏ లోక సంబంధ ముచ్చట్లు కానీ, ఏ మనుషుల దగ్గర కానీ ఆ దేవునితో అనుభవించే సన్నిధి. అందుకే భక్త్ సింగ్ గారు మాట అంటే ఏమంటే, ఆయన గంటలు గంటలు దేవుని సన్నిధి అనుభవిస్తూ ఇంకా అంటాడు, నాకు అయినా సరిపోవట్లేదు అనేవాడు ఆయన. అంటే అంతగా దేవుని సన్నిధిలో గంటలు గంటలు గడుపుతున్నప్పుడు కూడా ఆయన సన్నిధి యొక్క ఆ విలువ గుర్తించి, ఆ తన్మయించింది, ఆ దేవుని సన్నిధి ఇంకా నాకు సమృద్ధిగా సరిపోలేదు అన్నట్టుగా ఉండేవాడు. అంటే ఇంకా కొరతగా ఉందనేవాడు. అంటే అంతగా దేవుని సన్నిధి అంటే అపేక్ష కలిగి, దైవ సన్నిధిలో, మరి దేవుని సన్నిధిలో కూర్చుని, దేవుని సన్నిధిలో మనం, ఆయన సన్నిధిలో మనం కూర్చొని, ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో ఆయనతో మనం కూర్చున్నామంటే, ఆయనతో సహవాసం చేస్తున్నామంటే, ఆయనతో మనం మాట్లాడుతున్నాం, ఆయన స్వరాన్ని మనం వింటున్నాం. ఇది ఆయనతో సహవాసం చేసే దేవుని సన్నిధికి మించింది ఏమైనా ఉందా ఈ లోకం అంటే? ఏది కూడా లేదు. దేవుని సన్నిధితో సమానమైనది కూడా ఏది లేదు. అలాంటి దైవ సన్నిధిని మనం అనుభవించడం ఎంత గొప్ప భాగ్యం. నీ సన్నిధి నిలిచి భాగ్యం, దేవుడు అంటారు, నా సన్నిధి నిలిచి భాగ్యమో నీకు ఇస్తున్నా. కాబట్టి భాగ్యము, దేవుని సన్నిధిలో ఉండే ఎంత గొప్ప భాగ్యము కనుక మనం గమనించినప్పుడు అది అనుభవించడానికి తెలుస్తుంది. దానితో సమానమైనది ఎక్కడా లేదు. పరమ దేవుడు, మహిమగల దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, మన సమస్తానికి మూలము, ఆధారమై ఉన్న దేవుడు, ఆ దేవుని సన్నిధిలో మనము అనుభవించడం, ఆ సన్నిధి మనం కలిగి ఉంటాము. ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దైవ సన్నిధి. నెంబర్ 4, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? నిత్యము వెతకాలి. ఆ నిత్యము ఆ సన్నిధి వెతకాలి. ఆ సన్నిధి కనుగొంటూ, ఆ సన్నిధిలో మనం అనుభవించే వారం ఉండాలి. వెతికి నిత్యము ఆయన సన్నిధిలో అనుభవించేవారు. చివరి మాట, లాస్ట్ 5 మనం చూస్తాం. 16, 27 అందరం చదువుదాం. 16 అధ్యాయం 27 వచనం అందరం కలిసి చదువుకుందాం. 16, 7 చదవండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, ఆ బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నాయి. కనుక దేవుని సన్నిధిలో కూడా చాలా శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో సుఖం ఉంది, ఆయన సన్నిధిలో బలం ఉంది, ఆయన సన్నిధిలో ఘనత ఉంది. ఎందుకు ఆయన సన్నిధి ఎంత విలువైందంటే, ఆయన సన్నిధిలో ఉన్న ఘనత, బలము, సంతోషం, సుఖము, ఆయన సన్నిధిలో ఉండే కార్యాలు, ఆ తన్మయం చెందేది, ఆయన సన్నిధిలో ఉండే ఆనందము, సంతోషాలు ఎక్కడ కూడా దొరకవు. అది దేవుని సన్నిధిలో. కాబట్టి ఇక్కడ 5ది మనకి ఏ రాబడిందంటే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలమును సంతోషమును ఆయన. అంటే ఇక్కడ మనం ఏం కావాలి దేవుని సన్నిధిలో అంటే, ఈ ఘనత ప్రభావాలు దేవుడికి మొదట చెల్లును. అదే సమయంలో దేవుడు తన బిడ్డలకు కూడా ఘనత ఇస్తున్నాడు. తన బిడ్డలకు కూడా ఆయన ప్రభావం ఇస్తున్నాడు. ప్రభావం బయలు వెళ్ళిందంట కదా. ఆ స్త్రీ, మార్క్స్ వార్త రక్తస్రావ స్త్రీ, ఆయన ప్రభావం బయలు వెళ్ళి ఏం చేసిన ఆమెను స్వస్థపరిచింది. ప్రభావం బయలు వెళ్ళింది కనుక ఆయన యేసు ప్రభులో ప్రభావం ఉంది. ఆయన అందుకనే ఆ ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనలో కూడా వచ్చేస్తుంది దేవుని సన్నిధి.
భక్సింగ్ గారు ఆయన పరిచయం జరుగుతున్న సందర్భాల్లో దైవజనులు తిమోతి ఆయనతో సేవ చేసి భక్సింగ్ గారి టైంలో ఉన్న దైవజనులు చెప్పేవాళ్ళు. అక్కడ మీటింగ్ జరుగుతుంటే భక్సింగ్ గారు వాక్యం చెబితే పక్కన తెలుగు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే అక్కడ మైక్ సిస్టమ్ దగ్గర ఉన్నోళ్ళు అక్కడ వాళ్ళు చూస్తూ ఉంటే అసలు వణుకుతూ ఒక కరెంట్ షాక్ అంటే అంత దైవసన అనుభవించేవారంట. అంటే ఆ ఆత్మ తీవ్రతతో ఆ వాక్యం ప్రకటించబడినప్పుడు అక్కడున్న వాళ్ళు అంతగా దేవుని సన్నిధిని అంతగా అనుభవించేవారంట. కారణం ఏంటంటే ఇక్కడ ఆ దేవుని సన్నిధిలో ఉన్నది ఆ ప్రభావం ఉంది, ఆ ఘనత ఉంది, అలా దేవుని అసలు మహిమ ఉన్నది కూడా. కాబట్టి ఇక్కడ అయితే మనం ఏంటంటే బలమును సంతోషం ఆయనతో ఉన్నాయి. దేవుని సన్నిధిలో మనం బలపరచబడతాం. దేవుని సన్నిధిలో మనం సంతోషించాలి. మనం దేవుని సన్నిధిలో మనం బలం పొందుకోవాలి. ఆయన సన్నిధిలో మనము ఆత్మీయమైన బలము, ఆత్మీయమైన సంతోషాలను మనం పొందుకునే వారు ఉన్నారు. ఆయన సన్నిధిని మనము సంతోషించే అనుభవంలోకి రావాలి. ఆయన సన్నిధిలో మనం ఇంకా బలపడాలని మనం ఆశించి ఆ ఇదంతా అనుభవంలోకి రావాలి. మొట్టమొదటిది నెంబర్ 1, మొదటిది ఆయన సన్నిధిలో దావీదు హిజ్కియా రాజు వలె ఉత్తరము పరిచి ఏ శ్రమ అవుతుందో, ఏ పరిస్థితి ఉందో దాని కొరకు మనం ప్రతిదీ కూడా ఆయన సన్నిధిలోనే మన మనవులు మన పరిస్థితులను కూడా చెప్పుకునే వారు ఉండాలి, ప్రార్థన చేసేవారుగా. రెండవది దేవుని సన్నిధిలో నిబంధన చేసుకోవడం, ఒక ఒప్పందం చేసుకోవడం, ఒక కార్యాల కొరకు ఏదైతే సరే మనం ఒక నిబంధన దేవునితో చేసుకునే వారు ఉండాలి. భక్తులు దావీదు అన్నవలే. మూడవది దేవుని సన్నిధిలో పూర్ణ శక్తితో ఆయన పాటలు పాడాలి. పూర్ణ శక్తితో ఆయన వాక్యం వినటానికి కావచ్చు, పూర్ణ శక్తితో ప్రార్థన చేయడానికి, పూర్ణ శక్తి ఆయన పని చేయడానికి, ఆయన కార్యాల కొరకు కూడా మనము మన శక్తిని, మన పూర్ణ శక్తిని కూడా ఆయన సన్నిధిలో మనం ఉపయోగించాలి. దేవుడు ఇచ్చాడు శక్తి. చాలా మంది చూస్తాం కదా, హాస్పిటల్ చూస్తే అచేతనంతో ఉంటుంటే ఏమి చలనం లేకుండా పడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఎయిమ్స్లోకి వెళ్తే నిర్ణయాలు వెళ్తుంటే చాలా మంది అక్కడ దాని మీద నెట్టుకుంటూ పోతూ ఉన్నారు బల్లలాగా. ఆ తర్వాత వీల్ చైర్ మీద నెట్టుకుంటూ పోతున్న వాళ్ళు ఉన్నారు. అలాగా సర్జరీలు ఎంత భయంకరమైన హాస్పిటల్ చూస్తున్నాం కదా. వాళ్ళు ఇక్కడ కోమాలోకి వెళ్ళి ఉంటున్నారు. అసలు ఇంకా చేతనం చేత అంటే మరణ పడకలు ఉన్నట్లు ఉన్నారు చాలా మంది. చూస్తుంటే ఎంత పరిస్థితులు, ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది వాళ్ళు చూస్తుంటే చాలా జాలి వేస్తుంది, బాధ వేస్తూ ఉంటుంది. ఇంకో బాధ వేస్తుంది, అయ్యో వీళ్ళు దేవుని ఎరగలేదు, దేవుని సన్నిధి కనుక ఎన్నో పరిస్థితులు ఉంటున్నాయి. మనం అంటే చూడండి, దేవుని సన్నిధిలో మనకు దేవుడు శక్తినిచ్చాడు, మనకు బలం ఇచ్చాడు. ఇప్పుడు శక్తిలో ఎంతమంది ఉన్నారు హాస్పిటల్స్లో, శక్తిలో ఎంతమంది ఇళ్లలో పడి ఉన్నారు దీర్ఘ వ్యాధులతో, ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో. ఎంతోమంది శక్తి లేకుండా శక్తిహీనులై, అంటే శారీరక శక్తి లేని వారు ఉన్నారు, ఆత్మీయంగా శక్తి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు తన ప్రజలు మన దేవుడు శక్తి గల దేవుడు కనుక మనం కూడా దైవ శక్తిని మనం ఉపయోగించాలి. దేవుని శక్తిని కలిగి జీవించాలి. ఆ శక్తి మనకి దేవుడిచ్చిందే, మనకిచ్చిన శక్తి. మనకిచ్చిన శక్తి, బలం, ఆరోగ్యం కూడా దేవుడు ఇస్తేనే మనం ఈ శక్తి కలిగి ఉన్నామంటే. కనుక ఈ శక్తిని మనం అందుకే పూర్ణ శక్తితో ప్రభు కొరకు, ఆయన పరిచర్య కొరకు మనం, అందుకే భక్తులు అంటారు కదా, నేను తుప్పు పట్టడం కాదు కానీ దేవుని సేవలు ఏం కావాలంటాడు భక్తుడు, అరిగిపోవాలి. ఓ పనిముట్టు ఉందంటే ఆడేసి ఉంచితే కొన్ని రోజులు తుప్పు పట్టిపోద్ది నువ్వు, కానీ పనిముట్టు ప్రభు పనులు వాడబడతా ఉంటే పదును పెట్టబడతా ఉంటుంది. అది భక్తుడు ఆశ. కాబట్టి ఏమంటే అవసరమైతే ప్రభు కొరకు కరిగిపోవాలి కానీ కదా, అరిగిపోవాలి. అలా దేవుని కొరకు కరిగిపోవాలి. అలాగ దేవుని కొరకు అంటే మన పూర్ణ శక్తిని కూడా మనము దేవుని కొరకు ఉపయోగించేవాడు. పూర్ణ శక్తిని అనేక విషయాల కొరకు, పాటలకే కాదు, ఆత్మీయంగా పరిచయం అనేక విషయాలు. మూడోది, నాలుగోది దేవుని సన్నిధి నిత్యము ఆయన సన్నిధి ఆ సన్నిధిని మనం అనుభవించాలి. ఆ సన్నిధిని నిత్యం మనం అనుభవించాలి. ఆయన సన్నిధిలో మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అనుభవంలోకి రావాలి. ఐదవది, దేవుని సన్నిధిలో ఘనత ప్రభావాలనే బలము కలిగి ఉండాలి. దేవుని సన్నిధి మనం బలవంతులం కావాలి. దేవుని సన్నిధిలో మనం సంతోషించే వారంగా, ఆత్మీయమైన సంతోషం అనుభవంలోకి రావాలి. ఆ విధానంలో ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రభుని స్తుతించి మొదటిగా స్తుతిస్తాం. రెండవది వాక్య వెలుగులో ఇటువంటి అనుభవాలు హిజ్కియా వలె, దావీదు వలె ఈ యొక్క అనుభవాలు ప్రభా నాలో మాలో ప్రతి బిడ్డకు దేవుని ప్రజలకు సిద్ధపరచయ్యా. నీ యొక్క సన్నిధి అనుభవాలు అలాంటి భక్తులు హిజ్కియా వలె, దావీదు వలె ప్రార్థన చేద్దాండి. ఆ తర్వాత మనం మూడు అంశాల కొరకు మనం మరి దేవుని ప్రాముఖ్య విషయం ఏంటంటే నశించిపోతున్న ప్రజల రక్షణ పొందడమే అతి ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి లోకంలో ప్రపంచంలో ఎంతో మంది రక్షణ లేకుండా కోట్ల కొలది నశించిపోతున్నారు. ఒక నిమిషానికి 5-6 మరణిస్తారు మామూలుగా. ఒక నిమిషానికి ప్రపంచం 5 అంటే గంటకు చూడండి 60 × 5 30-300 మంది అవుతారు. అలాగే రోజుకి వేల మంది చనిపోతారు ప్రపంచంలో. ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయి. కనుక మనము
నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే సార్వత్రిక సంఘ క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవదాసు సంఘ పరిశుద్ధుల కొరకు, ఆ తర్వాత మనకి ఇవ్వండి గ్రామాల్లో అనేక ప్రజల రక్షణ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇక మంగళగిరి పట్టణం, విజయవాడ పట్టణం కొరకు, నవలూరు, ఆత్మకూరు పరిసర ప్రాంతాల ప్రజల రక్షణ కొరకు, స్థానిక సంఘము మరి క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మరక్షణ, నూతన ఆత్మరక్షణ, గద్యాంధ్ర పరిచయ ఫలింపు కోసం, నూతన ఆత్మ సమకూర్పు కొరకు దేవుని ప్రజలు బలపరచడానికి, ఇంకా అదే రీతిగా భవిష్యత్తు పరిచయ కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని ప్రజల కుటుంబాల ఆత్మీయ మేలు పొందినట్లు, ఇంకొంతమంది రక్షణలో ఉన్నారు, కొంతమంది భర్తలు, బిడ్డలు, కుటుంబాల రక్షణ వారి కొరకు మనం ప్రార్థన చేద్దాండి. నూతనంగా రక్షణ పొందిన బాప్తిజం దేవుడు స్థిరపరచు, మేరీ గ్రేస్ సహోదరి చాలు వారు ప్రభు స్థిరపరిచినట్లు, ఇంకా అనేక నూతన ఆత్మ రక్షణ, సంఘం క్షేమం కొరకు, పరిచర్య కొరకు, మందిరం పనులు కూడా సంపూర్చగట్లు ప్రభు చెప్పినట్లు, తిరిగి మనం ఆదివారం ఆరాధన 2 స్థల పరిచర్య, తిరిగి ప్రస్తుతం వచ్చే వారంలో మనకి బుధవారం ఏమో నూతనేశ్వరం స్థుతి కూడుకుంటుంది, గురువారం మనకి ఇక్కడ స్థానిక దేవుని సేవ పరిశుద్ధ ప్రార్థన సహవాసం పడతారు. ఉదయం సాయంత్రం ప్రార్థన సహవాసం, మరి భక్తులు లాంటి దేవుని దాసులు పరిశుద్ధులు వస్తారు, పరిచారకులు కూడా ఆ రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన కలుగుతుంది. ఇక ప్రార్థన చేయబడితే మనకు సంఘం కొరకు, మన కొరకు, అనేకుల కొరకు ప్రార్థన చేయబడితే కనుక ఆ ప్రార్థనలు ప్రభు సహాయం చేయట్లు, ప్రార్థన దేవుడు కార్యాలు చేయట్లు, సంఘానికి అనేకులు కూడా తిరిగి రాత్రి మనకు మరి స్థుతి కూడుకుంటుంది గురువారం రాత్రి. అలాగే మనం గురువారం పరిచయ కొరకు, రాబోతున్న పరిచయ కోసం ప్రార్థన చేద్దామండి. అదే సమయంలో మరి మోహన్ రావు తమ్ముడు రామ్మోహన్ రావు తనకు కూడా రక్షణ కోసం ప్రార్థన చేయండి. తన రక్షణ కొరకు మరి ప్రతి ఉదయం సాయంకాలం ప్రార్థన చేయబడుతున్నాయి. మన గ్రూప్లో పెట్టాము కనుక రామ్మోహన్ రావు తన రక్షణ పొందాలి. అదే సమయంలో ఆపరేషన్ చేయబడింది. దేవుడు తన సంకల్పం గతం మధ్యాహ్నం సహోదరులు అనుకుంటూ మాట్లాడుతున్నాడు. అంటే శిష్యులు అన్నయ్య కూడా దాదాపు కొన్ని రోజులు ఎన్ఆర్ హాస్పిటల్లో అచేతన, అంటే వాళ్ళకి ఏమి కదలకుండా కదలకుండా అంతే ఉన్నారు. కొద్ది రోజుల దాకా చనిపోతారని కూడా చెప్పారు. ఆశ వదులుకున్నారు. అంటే ఇంకా అచేతన కథలు కూడా ఏం లేదు, ఆ టార్చర్ పడుకుని ఉంటాడు అంతే, అసలు ఏం లేదు, చలనం కూడా ఉండదు. అట్లాంటి పరిస్థితి కొన్ని రోజులు నేను చూసాం అక్కడ ఎన్ఆర్ హాస్పిటల్లో. అలాంటి పరిస్థితి ఇప్పుడు చక్కగా ఎప్పుడైనా తర్వాత మన మధ్య బాప్టిజం కూడా తీసుకున్నాడు, అప్పుడు పనికి కూడా వెళ్తున్నాడు, ఇప్పుడు అటు నడవగలుగుతున్నాడు. అంటే దేవుడు కార్యం అలాగే చేసే దేవుని చిత్తం అయితే ఆయన చిత్తంలో ప్రభువు రక్షణ ఇచ్చి మరి దేవుడు సహాయం చేయడం ప్రార్థించండి. ఇంకా ఎవరైతే బలహీనంగా ఉన్నారో దేవుడు అనారోగ్యంతో బిడ్డను దేవుడు స్వస్థించినట్టు కూడా వారిని ప్రార్థించేద్దాం. దేవుని దాసుని పరిస్థితులు, విశ్వాసుల కుటుంబాలు, దేవుని అలాగే ఉద్యోగాలు, వివాహాలు ఉన్నారు. 23వ తారీఖు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, 24 సెకండరీ ఎగ్జామ్స్ కొరకు మార్చిలో 10వ తరగతి రాస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ దేవుడు కృపా జ్ఞానం ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డల కుటుంబాల కొరకు, క్షేమం కొరకు, సార్వత్రిక సంఘ క్షేమ, ప్రపంచం పరిచయ కొరకు కొంత మనం భారంతో ప్రార్థించాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించండి.